హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఫెస్టివల్ అండి మాకి మిలాదున్నబి, అందుకనే ఈ స్వీట్ చేస్తున్నాను. కోవా జామున్ అండి ఇది, అలా షుగర్లెస్. ఇది పికా కోవా అంటానులే, అది 250 గ్రామ్స్ తెప్పించానండి. ఇది 250 గ్రామ్స్ పికా కోవా. దీన్ని బాగా పిండి కలుపుకోవాలండి. ఇది దీంట్లో ఈ కోవాని బాగా ఇట్లా చేసుకోవాలి. దీంట్లో వీట్ ఫ్లోర్ అండి, ఇది గోధుమ పిండి 3 స్పూన్స్ వేస్తున్నాను. కొద్దిగా సోడా అండి, వంట సోడా. ఈ 3 కలిపినట్లు మళ్ళీ బాగా చేసుకోవాలండి. పిండి కలుపుకోవాలన్నమాట, మనం చపాతీ పిండి కలుపుకుంటామో అట్లా. కొంచెం పెద్ద ఫ్యామిలీ అయితే అంతా చేసుకోండి, కొంచెం మామూలు 2-3 ఉండే చోట్ల సగం చేసుకోండి చాలు. ఇవి బయట ఒక 10 రోజులు ఉంటాయండి, ఏం కావు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం నెలైనా ఉంటాయి, ఇవి ఏం కావు. పాకం ఒకటి సరిగ్గా చేసుకోవాలి. చూడండి, ఇట్లా బైండింగ్ చేస్తున్నాను బాల్స్ లాగా. మనం ఏ షేప్లో కావాలన్నా చేసుకోవచ్చండి. త్వరగా డిష్ ఇది. ఎవరైనా వస్తున్నారన్నా, మనం పండగలకి అట్లా తొందరగా కావాలంటే ఇది చేసుకోవచ్చండి. ఈ కోవాతో కాబట్టి చాలా రిచ్గా ఉంటుంది జామున్. టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇది మనం బజార్లో తెచ్చుకునేది ఏం బాగుండవండి. అవన్నీ ఎంత మైదాపిండి కలిపింటారు, వాళ్ళు ఏం కలిపింటారు. ఒకసారి మనం ఇట్లా ట్రై చేసుకుంటే మరి ఇదే కావాలంటారు మీరు. సగం చేస్తున్నానండి నేను. చూడండి, చక్కెర అండి అంత గ్లాస్తో వేస్తున్నాను. మెజర్మెంట్ నాకు తెలియదు ఎంత అనేది, అందాజగా చేస్తుంటాం కాబట్టి మాకు అలవాటు అయిపోయింది. అది పెద్దలం కదా. పిల్లలు అయితే 250 గ్రామ్స్ వేసుకోవచ్చండి. మీకు తెలియకపోతే 250 గ్రామ్స్, 1/4 కేజీ అనమాట. అంత చాలు. అంత గ్లాస్ నీళ్ళు వేసుకోండి. మరీ చిక్కగా ఉండకూడదు, మరి పల్చాకు ఉండకూడదండి. ఇది మనం గులాబ్ జామున్ వేస్తే లోపల పీల్చుకున్నట్టు ఉండాలి, స్పాంజీలాగా. ఇలాచీ పౌడర్ వేసాను. కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నానండి. సాఫ్రాన్ ఉంటే వేసుకోవచ్చండి, ఒక 2-3 పోగులు వేసుకున్నా కూడా బాగుంటుంది. కుంకుమ పువ్వు అంటారులే, అది. మునిగేంతవరకు వేసుకోవాలండి నూనె. మరి కొద్దిగా వేస్తే మరి బాగుండదు నూనె. ఇది జామున్ మునిగేంతవరకు నూనె వేసుకోవాలి, కొంచెం ఎక్కువే. మెల్లగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఇవి. ఫస్ట్ ఇది అంటే పగిలిపోతాయి. ఇది ఫస్ట్ ట్రిక్ అనమాట. ఇది లో ఫ్లేము, మెల్లగా కలపాలన్నమాట. మనం వేరే పూరీలకి దానికంటే దన్న చేస్తే పగిలిపోతాయి, చేతికే రావు. మనం సోడా పొడి వేసింటాం కాబట్టి దాంట్లో కూడా ఎక్కువ బైండింగ్ లేదు. పిండితో కోవా కాబట్టి ఎక్కువ బైండింగ్ లేదు, మెల్లగా చేసుకోవాలి. అసలు కొంచెం బ్రౌనీగా రావాలా.
ఇది జామున్. ఇంకా కొంచెం చిక్కుగా బ్లాక్ టైప్ వచ్చినట్లు చేసుకుంటే కాలా జామున్ అయిపోతుంది. అది అంతే, ఏం లేదు. సేమ్ టేస్ట్ ఒకటే, సేమ్ ఖర్చు ఒకటే. అంత జామున్ ఇది కాలా జామున్ అంటారా అట్లా. ఈ మాత్రం తీసుకున్నా కూడా అవి నల్లగా అయిపోతాయండి, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది అది జ్యూస్లో వేసేంత వరకు. లో ఫ్లేమ్ అండి, మర్చిపోద్దండి. ఎక్కువ ఫ్లేమ్ పెట్టొద్దండి. లో ఫ్లేమ్లో ఇది ఫ్రై చేసుకోవాలన్నమాట. లోపల నుంచి ఉడుకుతా అండి, లాంటి లోపల మెత్తగా వంటలాగా ఉంటుంది అది అట్లనే పిండి. చూడండి, అన్ని సిరప్లు వేసేసాను. కొంచెం 5 మినిట్స్ ఉన్నా కూడా మెత్తగా అయిపోతాయండి బాగా. తినే స్టేజ్కి వచ్చేస్తాయి. ఒక 10 మినిట్స్ అయినా కూడా చాలు, తినే స్టేజ్కి వచ్చేస్తాయి. చూడండి ఎంత బాగా కుదిరినాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎంత మెత్తగా అయిపోయినాయి చూడండి. ఊరికే కదలకూడదండి, దీన్ని మెల్లగా తీసుకోవాలి. సర్వ్ చేసేటప్పుడు కూడా మెల్లగా తీసుకోవాలి. పెద్దగా చెంచా పెట్టి ఇట్లా గెలికినామంటే పగిలిపోతాయి. పక్కన నుంచి సైడ్ నుంచి తీసుకోవాలి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.